గురువుగారు, తులరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సిన విషయం 12 రాసులు వాళ్ళకి, ద్వాదశ రాసులు వాళ్ళకి అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. భగవంతుడి దయ వల్ల అందరూ హాయిగానే ఉంటారు. అయితే ఇప్పుడు తులారాశి విషయంలోకి వెళ్తే, తులారాశిలో చిత్తా 3, 4 నక్షత్రం, అలాగే స్వాతి 1, 2, 3, 4 నక్షత్రాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటే ఇవన్నీ కలిపితే తులారాశి. వీటి సమాహారమే తులారాశి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 3. అంటే డెఫినెట్గా దీన్ని చూస్తే ఈ సమీకరణాలు బాగున్నాయని చెప్పాలి. ఈ తులారాశి మొత్తం 12 రాశుల్లో కూడా చాలా అదృష్టవంతమైన రాశిని కూడా చెప్పబడుతుంది. సరే, ఈ ఆదాయం 11, వ్యయం 5లో వీళ్ళు సుఖంగానే వెళుతుంది జీవితం ఈ సంవత్సరం. ఈ తులారాశికి ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా ఫేవరబుల్గా, అనుకూలంగా ఉందనే ఒక్క మాటలో చెప్పాలి. అలాగే దీంట్లో మనం నక్షత్రాల బట్టి ఈ తులారాశిలో మాట్లాడుకుంటే చిత్త 3, 4 పాదాలు ఈ నక్షత్రం కింద, ఈ రాశి కింద వస్తాయి, తులారాశి కింద వస్తాయి. వీళ్ళు ఈ మనం చెప్పినట్టు చిత్త 3, 4 పాదాలు ఈ సంవత్సరం వండర్స్ చేస్తారన్నమాట, అద్భుతాలు చేస్తారని చెప్పాలి. అందుకే దీనికి చాలా బాగుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కుటుంబంలో అన్ని సమస్యలు గట్టెక్కించేసి వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఇంకా వీళ్ళు మంచి లైఫ్ లీడ్ చేసేటట్టుగా వీళ్ళు ఈ సంవత్సరంలో సెటిల్ అయిపోతారని చెప్పాలి. తులారాశిలో ఈ చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు. అలాగా ఏ పని ఎలా చేస్తే ఎంత లాభం వస్తుంది, ఎంత ముందుకు వెళ్తామనే ఒక మంచి ఆలోచన చేసి ఆ ప్రకారంగా వాళ్ళు ఎంచుకుంటారు. ప్రతిదీ బేరేజ్ వేసుకుంటారు అన్నమాట. ఈ పని చేయడం వల్ల ఎంత లాభం, ఎంత నష్టం అనేది చాలా దృష్టి పెట్టి చాలా బ్యాలెన్సింగ్గా ఆలోచిస్తారు. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ సక్సెస్ రేటు టప్మని గ్రాఫ్ పెరిగిపోతుంది అన్నమాట. సక్సెస్ పెరిగిపోతుంది, రేట్ పెరిగిపోతుంది. ఈ మొత్తం మీద ఓవరాల్గా తులారాశి ఎలా ఉంటుంది, అందులో చిత్త 3, 4 పాదాల విషయం ఎలా ఉంటుంది. అలాగే గురువుల్ని కలవడం, సాధువుల్ని కలవడం, గుళ్ళు, తీర్థయాత్రలు వెళ్ళడం లాంటి విషయాల్లో కూడా వీళ్ళు ఎక్కువ దృష్టి ఉంచుతారన్నమాట. దైవ బలం వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి అటువంటి ఆలోచనలు వస్తాయి. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు చేసుకుంటారు. సో ఈ చిత్త 3, 4 గురించి ఇది విషయం. తర్వాత స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 కూడా ఈ తులారాశి. అయితే ఇందాక చెప్పే చిత్త నక్షత్రంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ గ్రహచార ప్రకారం ఇలా ఉండకపోవచ్చు అని కూడా అనుకోవచ్చు. ఇది యూనిక్గా చెప్తున్నాం, గోచార ఫలితాలు ఇవి. గ్రహచారాలు కొంచెం మార్పులు ఉండొచ్చు. అయితే ఇక్కడ స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల విషయానికి వచ్చేసరికి వీళ్ళు పెద్దల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోకపోయినా కొంచెం వీళ్ళని బాధపడేలా చేస్తాయి. వాళ్ళ పెద్దల ఆరోగ్యం, తల్లిదండ్రులు కానీ, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు కానీ విషయంలో కానీ వాళ్ళ ఆరోగ్యాల విషయంలో వీళ్ళు కొన్ని సేవలు అందించాల్సిన పరిస్థితి ఉంది. ఆ ప్రభావం, ఆ సేవలు అందించడం కానీ, వాళ్ళ గురించి బాధపడడం వల్ల కానీ వీళ్ళ సొంత పనుల మీద కూడా దాని ప్రభావం పడుతుంది అన్నమాట. పూర్తిగా వాళ్ళ గురించి వర్రీ అయ్యే పరిస్థితి ఇప్పుడు కనబడుతున్నాయి. పెద్దల ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, సేవలు అందించాలి. ఏది ఏమైనా పెద్దల రుణం తీర్చుకోవాలి కాబట్టి అలాంటి సేవలు చేయడంలో వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి కెరీర్ కానీ, ఇంకోటి కానీ కొంచెం కుంటుపడే అవకాశం ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళు సొంత పనులు కానీ, ఉద్యోగాల పనులు కానీ, వృత్తి పనులు కానీ చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టాలన్నమాట. వాళ్ళ ఆరోగ్యాలు మందగిస్తాయి, ఇబ్బందుల్లో పడతాయి అన్నమాట. ఆ రకంగా ఈ కొన్ని ప్రమోషన్లు కానీ, కొన్ని ఫెసిలిటీస్ కానీ వీళ్ళింట్లో ఉండిపోతే కొన్ని డెఫినెట్గా వెనకబడతాయి కదా. ఇప్పుడు వ్యాపారం ఉంది, ఎవరో పెద్దనాన్నగారికి బాగాలేదు, తండ్రి గారికి బాగాలేదంటే అటు వెళ్ళి వీళ్ళు సేవ చేయాల్సినటువంటి అవకాశం కనపడుతుంది. అప్పుడు వీళ్ళు సొంత పనులు, సొంత అభివృద్ధి కొంత కుంటుపడే మార్గం ఈ మొత్తంలో ఈ తులారాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి కనబడుతుంది అన్నమాట. వీళ్ళకి డెఫినెట్గా అంతా కలిసే ఉంటారు కాబట్టి కుటుంబ సహకారం అద్భుతంగానే ఉంటుంది. మీ కుటుంబంలో మిగిలిన సభ్యుల సహకారం ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఈ టెన్షన్స్లో, ఎమోషన్లో ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మిత భాషలు అంటారు కదా, చాలా తక్కువగా మాట్లాడితే తలనొప్పులు ఉండవు అని చెప్పి ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఒక సూచన ఇవ్వచ్చు. పెద్దల ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తల కన్నా మీరు చేసే సేవలే ఇక్కడ ముఖ్యమైనవి. కొంత త్యాగం చేయాలి వాటి ఆరోగ్యం విషయంలో. వాళ్ళు చేయడం వల్ల మీ పెరసలుగా తగ్గుతుంది ఈ సంవత్సరం కాబట్టి ఆ ప్రభావం మీ మీద ఉంటుంది, పెద్దల ప్రభావం ఉంటుంది. కొన్ని గ్రహాల వల్ల మీకు ఈ రకమైనటువంటి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. మీకేం కాదు, పెద్దల వల్ల వాళ్ళకి సేవ చేయడం వల్ల పడే ఇబ్బంది అయితే మీకు వ్యక్తిగత ఇబ్బంది అని మనం చెప్పలేమన్నమాట. కానీ అది కూడా ముఖ్యం బాధ్యత కాబట్టి బాధ్యత నిర్వర్తించాలి, మానవీయ ధర్మాలు. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ తులారాశిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు, కుటుంబంలో గౌరవ మర్యాదలు
ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పెరుగుతాయి. ఉమ్, గౌరవ మర్యాదలు ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. వాళ్ళ జీవన శైలి పెరిగినట్టే కదా. అవును. అలాగే ఆదాయం వ్యయం మీద బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉంటారు. ఈ గ్రహాల మీద ఆధారపడక్కలేవు. వీళ్ళకి ఆ గ్రహ ప్రభావంలో ఆదాయ వ్యయాల మీద మంచి పట్టు సంపాదిస్తారన్నమాట. ఇంతకుముందు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ చేయడం అలాంటి పనులు చేయడం వల్ల వీళ్ళు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు ఈ పరిస్థితుల వల్ల ఆదాయ వ్యయాల మీద వాళ్ళు ఒక రకమైన పట్టు సాధించేస్తారన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ తులారాశులు అందరికీ ఉంటాయి. పర్టికులర్గా విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఇది సూచించబడింది అనమాట. అదే రకంగా రుణాలు పెరిగిపోకుండా అంటే అప్పులు పెరిగిపోకుండా అవి వాళ్ళ కెరీర్కి ప్రతిబంధం అంటే అడ్డుగా లేకుండా కొంచెం జాగ్రత్తలు పడతారు. అంటే అప్పులు తగ్గించుకుంటారన్నమాట. అప్పుల జోలికి వెళ్ళడం తగ్గిస్తారు వీళ్ళు. ఉమ్, ఈ విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశికి చెందిన వాళ్ళు. తులారాశి వాళ్ళు. అలాగే వీళ్ళకి ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. వీళ్ళకి సీజనల్ ఆరోగ్య సమస్యలు అంటారు కదా, సీజనల్గా వస్తాయి చూసా, వర్షాకాలం జ్వరాలని. అలాంటి సీజన్గా వచ్చే ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలికమైన ఆరోగ్య సమస్యలు, ఎలర్జీసు ఇలాంటివి వచ్చే అవకాశం కనపడుతుంది అనమాట. ఆరోగ్య విషయంలో ఈ తులారాశిలో ఉన్నటువంటి ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మంచి ఆరోగ్యకరంగా ఫుడ్ తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం కూడా మనం చెప్పబడింది అనమాట. అదే రకంగా వీళ్ళ పిల్లల విషయంలో, వాళ్ళ పెంపకాల విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో కూడా కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్, లేదంటే వాళ్ళకి పిల్లలకు సరిగ్గా మార్కులు రాలేదు, అది రాలేదని వీళ్ళు ఎప్పుడు కూడా పిల్లల పట్ల అసంతృప్తితో ఉండే అవకాశం ఇది ఉంది. కాబట్టి పిల్లల విషయంలో వీళ్ళు కొంచెం అదనంగా కేర్ తీసుకుని వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు జాగ్రత్తగా పెంచుకుంటే ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని గ్రహాల అననుకూలత వల్ల, ప్రతికూలత వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి. మొత్తం మీద ఈ పంచాంగం విశ్వావసునామ సంవత్సర ఫలితాలు చెప్పడం అంటే ఒక సంవత్సరానికి మాత్రమే చెప్పబడతాం కాబట్టి 12 నెలలు 12 రాశులు చెప్తాం కాబట్టి మొత్తం జీవితకాలం ఒకలా ఉండదు. అయినప్పటికీ తులారాశి వారికి బాగుందనే చెప్పాలి. అయితే ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రతికూల పరిస్థితులు వస్తే ఏం చేయాలి, ఏ దేవీ దేవతను పూజించాలనేది మనం చెప్పుకుందాం. ముఖ్యంగా గురు అంటే బృహస్పతికి, రాహుకి ఏదైనా పూజలు చేస్తే మంచిది. రాహు అంటే అల్టిమేట్గా దుర్గాదేవి, ఉమ్, గురువు అంటే మనం పూజిస్తూ ఉంటామే దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, మళ్ళా ఈ గానుగాపూరు నరసింహ సరస్వతి స్వామి, శ్రీపాద వల్లభుడు స్వామి, ఇలాంటి గురువులు ఉన్నటువంటి దేవాలయాలు సందర్శించడం మంచిది. అలాగే దుర్గాదేవికి నిత్యం పూజ చేసుకోవడం మంచిది. అలాగే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే తెల్లారి లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు అయిన విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది చాలా ప్రధానంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తులారాశి వాళ్ళకి మనం చెప్పే ఒక మంచి రెమెడీ, పరిష్కారం. సాయంత్రం వేళ ప్రదోష వేళ కాలభైరవాష్టం కూడా చదివితే వీళ్ళకి ఏదైనా ఇటువంటి ఇబ్బందులు వస్తే కూడా అలా 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 తేలిపోతాయి అన్నమాట. కాబట్టి తులారాశి వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు మనం అనుకున్న విష్ణు సహస్రనామ పారాయణం ప్రాతకాలంలో అంటే పొద్దున్న, సాయంత్రం ప్రదోష వేళ కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే మనకి ప్రత్యేకించి దొరకపోవచ్చు కానీ 6 ముఖాల షట్ మూల ఆ రుద్రాక్ష మాల కూడా వేసుకుంటే దొరికితే అనుకూడదు, అదొక అదనంగా బలాన్ని చేకూరుస్తుంది అనమాట. కాబట్టి తుల రాశి వాళ్ళకు కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం శుభాలే కలిగిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం చెప్పిన రెమెడీస్ చేసుకుంటే ఎటువంటి చిన్న చిన్న దోషాలు ఉంటే తప్పకుండా పోతాయి.